గతంలో పోరాడలే, ఇప్పుడు పోరాడతావా? గతంలో చేయలేనిది ఇప్పుడు చేస్తావా? దేవా అవకాశం ఇవ్వు ప్రభువా. రక్షణ అనేది కూడా అవకాశమే, రక్షణ కూడా అవకాశమే. రక్షించబడతాం అనేది యేసు ప్రభువా అంటే నా ఆత్మ నీ చేతులకు అప్పచెప్తున్నాను, నేను క్రైస్తవ నో. గతంలో బ్రతకలే, ఈరోజు మరలా క్రీస్తు కొరకు మొదటి నుండి ప్రతిరోజు క్రీస్తు సాక్షిగా బ్రతకగలుగుతావా? బ్రతకలేకపోతే యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇట్. నీ రక్షణ కార్యం పరిపూర్ణం అవ్వలే. క్రీస్తుని కలిసేంతవరకు మన రక్షణని కొనసాగించాలంట. మన జీవితం ఈ లోకంలో ఉన్నంత వరకు మనం కొనసాగించాలంట. మనం ఈ మరణించే వరకు, లేకపోతే ఆయన రాకడ వచ్చేంత వరకు మన రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలంట, కొనసాగాలంట. ఇట్ ఇస్ నాట్ వన్ టైం, ఇట్ ఇస్ నాట్ వన్స్ ఇన్ అ లాంగ్ టైం. ప్రతిరోజు మన జీవిత విధానాన్ని మారాలి. క్రీస్తు కలిగిన మనసు కలిగి బ్రతకాలి. ఇట్ ఈస్ రీహాబిటెడ్, లివ్ ఫర్ ద మూమెంట్. ఇంత వాక్యం విన్న తర్వాత మీ జీవితంలో మార్పు కలగలేదంటే ఐ డోంట్ నో ఇఫ్ ఎనీథింగ్ కెన్ చేంజ్ యూ. సమయాన్ని వ్యర్థపరచకండి. ఈరోజు అపవాది ద వర్స్ట్ అండ్ ద బిగ్గెస్ట్ క్రైమ్ వాడు చేయించేది ఏంటంటే కిల్ టైం. ప్రార్థన చేయి, టైం లేదు. వాక్యం చదువు, టైం లేదు. ఆన్లైన్కి వెళ్ళు, టైం లేదు. స్టాప్ గివింగ్ దట్ ఎక్స్క్యూజ్. నెక్స్ట్ టైం లేదు అన్న మాట వచ్చిందనుకో, సాతాను నిన్ను ముంచేశాడు అనమాట. జాగ్రత్త. ముంచి నాశనం అవుతావా, బయటకు పడతావా? ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ లైఫ్, తినద్దు అని చెప్తలే,